So hi guys, welcome back to our YouTube channel, Comment Star YouTube channel. So friends, ఈ రోజు మన మూవీ రివ్యూ ఏంటంటే బ్లడ్ బైట్. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్లో కనుక వెళ్ళినట్లయితే, సో ఒక పర్సన్ ఏం చేస్తాడంటే ఒక షార్క్ ఎక్వేరియంను నిర్మించి దాంట్లో ఒక సైంటిస్ట్ను పెట్టి గ్రేట్ వైట్ షార్క్స్ని జెనెటిక్ మాడిఫికేషన్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. సో తను ఈ టైంలో షార్క్ గురించి తెలిసిన ఇద్దరు ప్రొఫెసర్లను పిలిచి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం, జెనెటిక్ మాడిఫికేషన్ మొత్తం వాళ్ళకి చెప్తారు ఫ్రెండ్స్. సో ఆ ప్రొఫెసర్స్ అప్పుడు వాటిని చూసి, మీరు వీటిని ఇలా మాడిఫికేషన్ చేయకూడదు, వీటిని మనం సంరక్షించుకోవాలి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఆ పర్సన్, నేను ఇక్కడ వీటిని చాలా సంరక్షిస్తున్నాను, సో ఒకవేళ నేను చేసే రీసెర్చ్ కనుక సక్సెస్ అయిందనుకో మన టీం అందరికి మంచి పేరు వస్తుంది, అదే విధంగా చాలా చాలా డబ్బులు వస్తాయి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఒక ప్రొఫెసర్, నువ్వు ఇలా చేయకూడదు, అది చాలా పెద్ద తప్పు అని చెప్తే అప్పుడు ఆ పర్సన్, నేను ఇక్కడికి జస్ట్ మీ ఒపీనియన్ తెలుసుకోవడానికి ఇక్కడికి పిలిపించాను, నాకు నీతులు చెప్పడానికి కాదని చెప్పేసి చెప్తాడు. ఇదివరకే ఆ వైట్ షార్క్ జెనెటిక్ మాడిఫికేషన్ కోసం 26 ఇంజెక్షన్స్ ఇస్తారు. సో వాళ్ళ ముందు 27 ఇంజెక్షన్ వేసేటప్పుడు ఒక ప్రొఫెసర్ ఏమని చెప్తారంటే, ఇలా చేయకూడదు, ఇది చాలా పెద్ద తప్పు, దీనివల్ల మనం చాలా పెద్ద ప్రమాదంలో పడతామని చెప్పేసి చెప్తాడు. అయినా కూడా ఆ పర్సన్ వినకుండా, ఏం కాదు, అంత సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది అని చెప్పి ఆ షార్క్ సైంటిస్ట్ చేత ఒక ఇంజెక్షన్ వేపిస్తాడు. అప్పుడు ఆ వైట్ షార్క్ కాస్త బ్లడ్ షార్క్ గా మారుతుంది. సో అది చూసి ఆ పర్సన్ చాలా ఆనందిస్తాడు. అప్పుడు దాన్ని చూసిన ప్రొఫెసర్స్, సో ఇది మనకు మంచిది కాదు, ఇదేంటి ఇలా మారిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. అదే టైంలో అప్పుడు ఆ షార్క్ యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. అది చూసిన ప్రొఫెసర్స్ చాలా భయపడి, అసలు నువ్వు ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేయడం అసలే కరెక్ట్ కాదు, సో దీనివల్ల మనందరం ఇప్పుడు ఎంత ప్రమాదంలో పడ్డావో చూడని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఆ రెడ్ షార్క్ కాస్త మాస్టర్గా మారిపోయి వీళ్ళని చంపడానికి వస్తుంది. సో అప్పుడు వీళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ లో పడ్డారు, ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అన్నదే మూవీ యొక్క స్టోరీ లైన్ భయ్య. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా చూడరాదా అని చెప్పేసి అంటారా భయ్య? నేనైతే ఈ మూవీని అస్సలు రికమెండ్ చేయను భయ్య. మూవీ అయితే అస్సలు బాగాలేదు. మూవీ రన్ టైం చాలా తక్కువే, 1 hour 20 minutes. మూవీలో CGI వర్క్స్ గానీ, VFX గానీ చాలా బాగా, చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఈ మూవీ స్టోరీ లైన్ కూడా చాలా చిన్నది. సో అయినా కూడా మూవీ నన్ను ఎంగేజ్ చేయలేకపోయింది భయ్య. ఈ మూవీలో ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ చూసేటప్పుడు నాకైతే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇదేంద్రయ్యా ఇలా ఉందని చెప్పేసి అనిపించింది భయ్య. మూవీ రన్ టైం చాలా చిన్నదైనప్పటికీ సో ఒక పర్సన్ ఆ షార్క్ ను పట్టుకుందామని చెప్పేసి వెళ్తాడు. అప్పుడు ఆ షార్క్ చేతిలో చిక్కుకుంటాడు. సో మళ్ళీ ఈ టీం మెంబర్స్ అందరు వెళ్ళి అతన్ని కాపాడి షిప్ లోకి తీసుకొస్తారు. సో మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ వెళ్తారు షార్క్ను చెప్పడానికి. సో మళ్ళీ ఆ వ్యక్తి ప్రమాదంలో పడతాడు. సో ఇంకొకరు వెళ్ళి మళ్ళీ షిప్ లోకి తీసుకొస్తారు. సినిమా లిటరలీ భయ్య రన్ టైం చాలా తక్కువ అయినప్పటికీ సో ఇదే జరుగుతుంది భయ్య. ఎక్కడ కూడా మనకు మూవీ చూస్తున్నంత సేపు ఇంట్రెస్ట్ అనేదే కలగదు భయ్య. సో ఇంకా మధ్యలో అయితే వీళ్ళు ఎమోషన్ సీన్స్ ని పెడతారు భయ్య. ఆ ఎమోషన్ సీన్స్ అయితే నాకు అయితే అస్సలు టచ్ కాలే భయ్య. ఏదో సో నాకు ఈ బాధ ఉంది, సో నేను అంత కష్టపడ్డాను, సో వీళ్ళ కష్టం ఇది, సో వాళ్ళ కష్టం అది అని చెప్పేసి ఏదో నార్మల్గా లైట్గా చెప్తుంటారు కానీ భయ్య, వాళ్ళ ఎమోషన్ చూస్తున్నైతే మనకైతే అయ్యో అని చెప్పేసి ఒక్క చోట కూడా అనిపించదు భయ్య. ఏదో సినిమా తీసామన్నట్టు అనిపించింది భయ్య. నాకైతే అంత పెద్దగా నచ్చలేదు ఈ మూవీ అయితే. నాకైతే ఈ మూవీ చూస్తున్నప్పుడు మెగ్ 1, మెగ్ 2 మూవీ గుర్తొచ్చింది భయ్య. ఆ మూవీస్ ని ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీ తీసారేమో నాకు తెలియదు కానీ భయ్య, మెగ్ మూవీలో వచ్చే వాటర్ అడ్వెంచర్ సీన్స్ కానీ, ఆ టెన్షన్ కానీ, ఆ థ్రిల్లింగ్ కానీ ఈ మూవీలో అంత కరెక్ట్ గా సెట్ అవ్వలేదు భయ్య. ఆ మూవీలో అయితే అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి భయ్య. ఈ మూవీలో అయితే అసలు అంత పెద్ద వర్కౌట్ అవ్వలేదు. నాకు తెలిసి ఈ మూవీ చూడడం కన్నా ఆ మూవీ చూడడం చాలా బెటర్ భయ్య. చూసే వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ మూవీ చూడండి, చాలా బాగుంటుంది ఆ మూవీ. సో ఇంకా ఈ మూవీలో యాక్టింగ్ చేసిన యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీలో అంత పెద్ద క్యాస్ట్ ఏం లేదు భయ్య. ఒక 6-7 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ యాక్టింగ్ అయితే నాకు అంత పెద్దగా ఎక్కలేదు భయ్య. ఏదో నార్మల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప ఏదో చించేశారు, ఏదో ఉతికేశారు, ఏదో ఆరేశారు సో అని చెప్పేసి నాకైతే ఎక్కడ అనిపించలేదు భయ్య. ఏదో నార్మల్ గా యాక్టింగ్ చేసామన్నట్టు చేసి వెళ్ళిపోయారు భయ్య. ఇంకా ఈ మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే భయ్య, నాకైతే డైరెక్షన్ అంత పెద్దగా నచ్చలేదు. ఏదో మూవీ తీసారన్నట్టు ఉంది డైరెక్షన్ తప్పించి అంత పెద్దగా అయితే నాకైతే డైరెక్షన్ నచ్చలేదు భయ్య. ఈ మూవీలో ఏదైనా ఇంపాక్ట్ అనిపించిందంటే జస్ట్ CGI వర్క్, VFX బ్రో, అవైతే ఈ మూవీలో బాగున్నాయి. ఈ మూవీకి ఏదైనా ఒక ప్లస్ పాయింట్ ఉందంటే CGI వర్క్, VFX భయ్య. ఇంకా ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందా లేదన్న డౌట్ వచ్చింది భయ్య.
ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత పెద్దగా అనిపించలే నాకు. సో ఇంతే గైస్ ఈ మూవీ రివ్యూ. ఈ మూవీ అయితే నాకు అంత పెద్దగా నచ్చలేదు. సో మీరు చూస్తే చూడండి, మీకు వర్కౌట్ అయితే అవ్వచ్చు. సరే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నేను చెప్పే రివ్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్, ఉంటా. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.